మీకు ఏదైనా అత్యవసరం వచ్చి ఏదైనా పర్సనల్ లోను తీసుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టు కొన్ని పద్ధతులను మీరు ఫాలో అవ్వండి, కష్టం లేకుండా తీర్చుకోవచ్చు. అదేంటంటే మామూలుగా దేశంలో దాదాపు అన్ని బ్యాంకింగ్ సెక్టార్స్లో కానీ, నాన్ బ్యాంకింగ్లో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ పర్సనల్ లోన్ ఇస్తూ ఉంటారు. మనకు అప్పుడప్పుడు ఫోన్లు కూడా వస్తుంటాయి, మీకు పర్సనల్ లోన్ కావాలా, కార్ లోన్ కావాలా అని. మనం కూడా తీసుకోవచ్చు. అయితే బ్యాంకుని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాటి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్, వాటి యొక్క ఛార్జెస్, వాటి యొక్క స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట బ్యాంకు. అందుకనే మీరు ఏం చేయాలంటే ముందు మీరు మీ యొక్క ఫైనాన్స్ కెపాసిటీని బట్టి లోన్ తీసుకోండి. అంటే మీరు బ్యాంకుకి ఎంత అయితే కట్టగలరో, మీ ఖర్చులన్నీ పోగా ఎంతైతే కట్టగలరో దాన్ని బట్టి మీరు లోన్ అమౌంట్ని ఎంచుకోవాలి. మీ కెపాసిటీని మించి లోన్ని సెలెక్ట్ చేసుకొని మంత్లీ వాయిదాలు కట్టలేని పరిస్థితిలో ఎన్నుకుంటే చాలా కష్టాలు పడతారు. అందుకే బ్యాంకుకు సంబంధించి ఒక ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. సో ఆ క్యాలిక్యులేటర్ ఎక్కడ కనపడుతుందంటే మీరు గూగుల్కి వెళ్ళి పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేయండి. దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ కానీ ఇస్తే మీరు ఎంత లోన్కి ఎంత అమౌంట్ కట్టాలి, ఎంత పీరియడ్లో కట్టాలి, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఆ క్యాలిక్యులేటర్లో కనపడుతుంది. అందులో ఏ అమౌంట్కి ఎంత ఇన్స్టాల్మెంట్ అని కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీరు లోన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివలన మీకు అదనం భారం ఉండదు. కాబట్టి ఆ క్యాలిక్యులేటర్లో కొన్ని పర్టికులర్స్ ఫీడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంత లోన్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది అని అది చెప్తుంది. రీపేమెంట్ పీరియడ్ అంటే మీరు 5 yearsలో కట్టగలరా, 3 yearsలో కట్టగలరా అనేది అక్కడ ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఏజ్ కూడా ఉంటుంది అందులో. ఇంకా మీ ఇన్కమ్ సోర్స్ అంటే మీరు ఏ విధంగా లోన్ని రీపే చేయగలరు అనేది కూడా మీరు అక్కడ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోరు వీటి రెండింటిని బట్టి మీకు ఇంట్రెస్ట్ రేటు మారుతుందన్నమాట. అంటే మీ యొక్క ఇన్కమ్ సోర్సు అండ్ సిబిల్ స్కోరు ఈ రెండింటిని బట్టి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు ఏ బ్యాంకులో తక్కువ భారం పడుతుందో దానిని మీరు సెలెక్ట్ చేసుకోవడం మంచిది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో 10 లక్షల లోన్కి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర 11 నుంచి 18% వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. రీపేమెంట్ పీరియడ్ వచ్చి 5 years. ఒకవేళ మీకు క్రెడిట్ స్కోర్ బాగా ఉండి బ్యాంకుతో మంచి అనుబంధంగా ఉంటే మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా మీకు లోన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రీవియస్గా లోన్లు మీరు తీసుకోవడం, కట్టడం అట్లా వంటి లావాదేవీలు మీకు బాగా ఉండినట్లయితే, అదేవిధంగా 3 years రీపేమెంట్ చేస్తారు అని అనుకుంటే కనుక ఆ 10 లక్షలకి మీరు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 33,000 కట్టాల్సి వస్తుంది. అదే కనుక 10 సంవత్సరాలు అనుకుంటే 22,000 రీపేమెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించేది టోటల్ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే 3,34,000 ఉంటుందండి ఇంట్రెస్ట్ వరకే. అంటే మీరు 10 లక్షలు కానీ లోన్ తీసుకుంటే మీరు బ్యాంకుకి ఎంత పే చేయాలి? 13,34,000 చిల్లర వరకు మీరు పే చేయాల్సి వస్తుందన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకునే పీరియడ్ని బట్టి ఇంట్రెస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఇంకో విషయం, ఇది కేవలం మీరు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళకి మాత్రమే నేను చెప్పింది. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది కదా. ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్ మాత్రం ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి మాత్రమే. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరే ఆప్షన్ ఉంటుంది. దానికి ఇంట్రెస్ట్ రేటు ఎలా ఉంటుందంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మారినప్పుడల్లా అక్కడ కూడా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది. తగ్గినప్పుడు తగ్గడం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు పెరగడం అది మీకు జరుగుతుంది. అలాగే ఈఎంఐలు కూడా దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇలా ఉంటుంది లోన్ రీపేమెంట్. సో కాబట్టి మీరు మీ కెపాసిటీని బట్టి మీరు లోన్ అమౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ని ఎంత అయితే కట్టగలరో దాన్ని బట్టి మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మీకు డౌట్ వస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను మీకు క్లియర్ చేస్తాను.